దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి సమయంలో ఇలాగున ఆయన సన్నిధి చేరుకునే భాగ్యమును దేవదేవుడిచ్చినందుకు మనసారా దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ప్రేమతో చేరువచ్చినటువంటి మీ అందరికీ, సహోదరులకు సహోదరులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రారంభించబడిన ఈ ప్రత్యేక కూడికల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పిల్లరా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, కుటుంబముల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఆత్మీయంగా బలపడడానికి మీరు నా కొరకు ప్రార్థించటానికి, నేను మీ కొరకు ప్రార్థించటానికి ఇది ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో ఇలాగున మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. కొంచెం మనసు పెట్టండి. ఈ 6 దినాల కూడికలు మనకు జరగబోతూ ఉన్నాయి. ఈ 6 దినాల కూడికలు ఎందుకనంటే, మరొకసారి ఈ మాట నాతో చెప్పండి, బలహీనులకు ఓతనీయుడి. అంటే దేవుడు హృదయంలో పెట్టిన ఆలోచన ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ పత్రికను రాసి కొన్ని సంగతులు సంఘానికి హెచ్చరిక జారీ చేశాడు. నిజానికి ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో చెప్పబడిన సంగతుల సారము వేరైనప్పటికీ ఇందులో ఒక అద్భుతమైన మాట, నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే, ఇదే 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నారు. చదువుదాం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. సంఘానికి, లోకములో ఉన్న వారికి ఒక మాట తెలియపరిచి సంఘానికి కూడా శ్రేష్టమైన ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మళ్ళా చదువుతున్నాను చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనికొకడు ఏం చేసి ఆదరించి, ఒకరికొకడు ఏం చేసుకోవాలట, ఆదరించుకోవాలి. రెండవది, ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఈ 6 దినాలు కూడా ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క విలువైన మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు అంటే క్షేమాభివృద్ధి ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కడు ఎలాగ ఆదరించుకుంటాడు, ఒకరికొకడు ఎలాగో క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు అని అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకరికొకడు ఎలాగో ఆదరించుకుంటాడు, ఒకరికొకడు ఎలాగో క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడంటే, ఒకడు బలహీనుడైపోయినప్పుడు మరొకడు బలపరిస్తే. ఇంకా మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నాం. చూడండి, 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఆఖరి మాట నేను చదువుతున్నాను, నాతో చెప్పండి. బలహీనులకు, సౌండ్ పెంచి, బలహీనులకు ఓతనీయుడి. ఏమేమంటున్నాడు? బలహీనులకు ఓతనీయుడి. ఏంటి ఓతనివ్వడం అంటే? బలహీనుడైపోయిన వాడు ఉన్నాడు, ఒకరికొకడు ఎలాగ ఆదరించుకుంటాడు. ఒకడు దుఃఖంలో ఉన్నప్పుడు మరొకడు వెళ్ళి ఆ దుఃఖమున్న ఉన్న వాడిని ఆదరణ కలిగే మాటలు చెబితే, ధైర్యపరిచే మాటలు చెబితే, బలహీనుడైపోయిన వాడిని బలపరిచే మాటలు చెబితే వాడు ఆత్మీయంగా బలపడతాడు, వాడు ఆత్మీయంగా స్థిరపడతాడు. దైవ జనాంగమా, ఈవేళ చాలా కుటుంబాలలో సమస్యలు ఏంటో చెప్పమంటారా? కుటుంబాలలో ఆదరించుకునేవారు లేరు, కుటుంబాలలో బలపరుచుకునేవారు లేరు, కుటుంబాలలో స్థిరపరుచుకునేవారు లేరు. కుటుంబాలలో ఒకడు పడిపోతుంటే మరొకడు చేరదీసి అతన్ని పైకి లేవనెత్తేవాడు లేడు. అందుకే కుటుంబాలు కానీ, సంఘాలు కానీ
బంధుత్వాలు కానీ, బంధాలు కానీ, రక్త సంబంధాలు కానీ విడిపోవడానికి, చెడిపోవడానికి, పడిపోవడానికి, తెగిపోవడానికి కారణాలు ఇవే. అందుకే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క మాట మనం వినబోతున్నాం. ఒక్కొక్క మాట మీరు బాగా వినాలి. మళ్ళీ నాతో చెప్పండి. బలహీనులకు ఓతనీయుడి. ఓతనిచ్చుట అంటే అర్థం ఏంటి? ఓతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే సపోర్టుగా నిలబడటం. అంటే అతడు పడిపోకుండా, అతడు జారిపోకుండా, అతడు దిగజారిపోకుండా, ఆత్మీయ స్థితిలో అతడు అణిగిపోకుండా అతన్ని చేరదీసే అద్భుతమైనటువంటి ఆదరణతో కూడే మాటలు అందిస్తే వాడు ఆధ్యాత్మికంగా బలపడతాడు. కొంచెం మనసు పెట్టండి. బలహీనులకు ఓతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే, ఓతనిచ్చుట అనే పదానికి బైబిల్లోంచి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం మీరు తెలిస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం దయచేసి 20వ అధ్యాయంలో 35వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. 20వ అధ్యాయము 35వ వచనం. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలట? ఓతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే సంరక్షించుట. అమ్మా మనసు పెట్టాలి. ఏం చెయ్యుట? బలహీనులనట ఓతనివ్వడం అంటే సంరక్షించడం. సంరక్షించడం. ఒక వ్యక్తి పడిపోయాడు, ఒక వ్యక్తి దిగజారిపోయాడు. మనం ఆ వ్యక్తిని ఎలాగూ చేరదీయాలి, ఎలాగో వ్యక్తిని బలపరచాలి అంటే అతడు పడిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని సంరక్షించాలట, అతన్ని భద్రపరచాలట, కాపుదలు ఇవ్వాలట. మీకు అర్థమయ్యే భాషలో ఇంకా కొంచెం క్లియర్ కట్గా చెప్తాను. ఊతనిచ్చుట అంటే మొదటి మాట సంరక్షించుట. చెప్పండి, ఏం చేయుట అంటే వేదనలో ఉన్నాడు, ఏమండి, శోధనలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ధైర్యముతో కూడిన మాట మాట్లాడామనుకోండి, అతడు ఎంత బలపరచబడతాడు, ఎంతగా ఆనందపడిపోతాడు. ఆకలితో ఉన్నవాడికి ఏం పెడితే వాడు సంతోషం? ఆహారం పెడితే. ఆకలితో ఉన్నవాడు ఆహారం కొరకు ఎదురు చూస్తాడు కదా. కన్నీళ్లతో ఉన్నవాడు ఓదార్పు కొరకు ఎదురు చూస్తాడు కదా. దుఃఖంలో ఉన్నవాడు ధైర్యపరిచే వాళ్ళ కొరకు ఎదురు చూస్తాడు కదా. కష్టంలో ఉన్నవాడు, శ్రమల్లో ఉన్నవాడు, విపత్కర పరిస్థితుల్లో బ్రతుకుతున్నవాడు అతడు ఎదురు చూచేది ఎందుకో తెలుసా? మనసు పెట్టండి, తనను ఎవరైనా ఆదరించే వాళ్ళు ఉంటారేమో అని. అందుకే బలహీనులకు మనము ఓతనిచ్చుట అంటే ఒకటి సంరక్షించుట, రెండవది ఓతనిచ్చుట అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో 15వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. కాగా బలవంతమైన మనము, మళ్ళొక్కసారి కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించటం. మనసు పెట్టండి. మొదటి మాట మళ్ళీ చెప్తాను. ఊతనిచ్చుట అంటే మొదటి మాట సంరక్షించటం. ఏం చేయడం? సంరక్షించడం. రెండవది ఓతనిచ్చుట అంటే అర్థమేంటో తెలుసా? ఎదుటివాడిది భరించడం. కష్టంలో ఉన్నవాడి శ్రమను లేకపోతే బాధను భరించటం. ఓతనిచ్చుట అంటే ఒకటి భరించుట, రెండవది సంరక్షించుట అనే జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. అదే రోమా పత్రిక 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వానిని, అమ్మా వినాలి, బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఏం చేయాలి? చేర్చుకోవడం. విశ్వాస విషయంలో బలహీనుడైన ఉంటాడో వాణ్ణి చేర్చుకోవాలట. విశ్వాస విషయంలో కొన్నిసార్లు బలహీనమైన సందర్భాల మధ్య వ్యాధి చేతో, బాధ చేతో, కష్టం చేతో, శ్రమ చేతో, విపత్కర పరిస్థితి చేతో మనిషి నలిగిపోతూ ఉంటాడు, మనిషి చెదిరిపోతూ ఉంటాడు, ఆత్మీయంగా పడిపోతూ ఉంటాడు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ ఉంటాడు, ఆత్మీయంగా అతడు అణిగిపోతూ ఉంటాడు.
ఆత్మీయ స్థితిలో అతడు ముందుకు వెళ్ళలేక, సాగలేక ఆత్మీయ జీవితాన్ని పతనావస్థలోనికి నడిపించుకుంటాడు. అలాంటి వాడిని ఏం చేయాలట? మొదటి మాట సంరక్షించాలి. చెప్పాలి, ఏం చేయాలి? సంరక్షించాలి. రెండవ మాట భరించాలి. మూడవ మాట అంటే చూడండి, కోపంలో కొందరు మాట్లాడేస్తారు. భరించడం అంటే అర్థం ఏంటంటే, కోపంలో ఏం చేస్తారు? తొందరపాటుతనంతో మాట్లాడేస్తారు. అప్పుడు ఏం చేయాలి? భరించాలి. కొన్నిసార్లు దిగజారిపోతారు, సంరక్షించాలి. కొన్నిసార్లు ఏమవుతారో తెలుసా? అనాథులుగా, ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. అందుకే మనం పాడుతున్న పాటల్లో, ఒంటరి పోరు నన్ను మనుజులెల్లరూ నన్ను తప్పుబట్టిన. మళ్ళీ ఒకసారి, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుజులెల్లరూ నన్ను తప్పుబట్టిన. మనుజులెల్లరూ నన్ను ఏం పట్టేశారు? తప్పు పట్టారు. ఒంటరి పోరు నన్ను ఏం చేసింది? విసిగించింది. ఒంటరితనం కొన్నిసార్లు జీవితాన్నే విసిగించే స్థాయికి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఆత్మీయంగా పడిపోవడానికి కారణాలు అవుతుంది. అందుకే అమ్మా, క్రైస్తవుడు తోటి క్రైస్తవులకు ఏం చేయాలి తెలుసా? మళ్ళీ నాతో చెప్పండి. బలహీనులకు ఓతనీయుడి. ఏమివ్వాలి? ఓతనివ్వాలి. ధైర్యపరిచే మాటలు చెప్పాలి, ధైర్యంతో కూడిన మాటలు వ్యక్తపరచాలి. ఎలాగునా అతన్ని సంరక్షించి, అతన్ని భరించి, అతన్ని మళ్ళీ ఏం చేయాలట? చేర్చుకొని అతనికి ఏం చేయాలో తెలుసా అండి? ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఏమండి వినాలి, ఏం కలగకుండా? అభ్యంతరము కలుగకుండా. అంటే వాడిని ఆయా సమస్యలు పెట్టి, ఆయా మాటలు పెట్టి ఆటంకపరిచే మాటలు చెప్పకుండా అతన్ని ఏం చేయాలట? చేర్చుకోవాలట. చెప్పండి, ఏం చేయాలి? చేర్చుకోవాలట. అతన్నట భరించాలట, అతన్ని సంరక్షించాలట. అమ్మా, బలహీనులైన వారిని సంపాదించాలి అంటాడు. చూడండి మరొక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:22. బలహీనులను సంపాదించుకునుటకు. అమ్మా, బలహీనులను ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మనసు పెట్టండి. ఇప్పుడు మళ్ళా మనసు పెట్టండి. అందరూ ఏకీభవించి చెప్పండి, బలహీనులకు ఓతనీయుడి. అంటే ఏం చేయాలి? సంరక్షించాలి. బలహీనుడైన వానిని చేరదీయాలి, వాడిని భరించాలి. బలహీనుడైన వాడికి అభ్యంతరకరమైన పనులు, ఆటంకాలు పెట్టకూడదు. బలహీనుడైన వానిని మనము సంపాదించాలి. కొంచెం మనసు పెట్టండి. ఈ కాన్సెప్ట్లో ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క పాఠాన్ని వినబోతున్నాం. ఉదాహరణకి ఈరోజు మనం వినబోయేది ఏంటో తెలుసా? మనము కలిగి ఉన్న కుటుంబాలలో కొన్నిసార్లు భర్త బలహీనుడైపోతాడు, కొన్నిసార్లు భార్య ఏమవుతుంది? బలహీనురాలు అవుతుంది. కొన్నిసార్లు మన పిల్లలే బలహీనులు అవుతారు. కొన్నిసార్లు మన రక్త సంబంధికులు మనకేమవుతారు? బలహీనులు అవుతారు. మన ఆత్మీయ జీవితాలలో ఒక సేవకుడుగా, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రీస్తును కలిగిన వ్యక్తిగా, ఒక దేవుని బిడ్డగా నీవు ఎలాంటి బలమైన పనులు చేయాలి? ఉదాహరణకి మీ జ్ఞాపకం చేస్తాను. యోబుకి భయంకరమైన శ్రమలు వచ్చేసాయి కదా, బిడ్డలు కూడా కోల్పోతున్నాడు, శరీరం అంతా పాడైపోయింది, ఆస్తి అంతా పోయింది. కానీ భర్త దగ్గర భార్య మాట్లాడిన మాట ఏంటో తెలుసా? బాగా వినండి. ఇక ఎందుకు దేవుని నామమును దూషించి, మనసు పెట్టండి, చెడ్డదండంలా
యోబు భార్య మంచిదా కాదా అంటే మంచిదనే బైబిల్ చెప్పింది. ఎందుకంటే మంచిది కాబట్టే భార్యను ఉంచాడు, మంచిది కాబట్టే ఆ భార్యను స్థిరపరిచాడు, మంచిది కాబట్టే ఆ భార్య పరిచర్య కూడా చేయగలిగింది. కానీ ఆ సందర్భంలో వాడిన పదమేంటో తెలుసా? దేవుని నామమును దూషించి ఏమైపో చెప్పండి, చచ్చిపో. నిజానికి నీ కుటుంబంలో కూడా ఈ బాధలు ఉన్నాయి కదా. నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ బిడ్డల వల్ల నీ కుటుంబంలో ఈ సమస్యలే కనబడుతున్నాయి కదా. ఈ రాత్రి ఎక్కువ సమయం మాట్లాడను, ప్రార్థనలోనే వెళుతాం. కానీ 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిత్య జీవితంలో, మన కుటుంబ ప్రయాణాల్లో, మన ఆత్మీయ జీవితాలలో అమ్మా కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ బలపరిచే మనుషులు లేరు. ఒక వ్యక్తి పడిపోతుంటే చేరదీసేవాడు లేడు. ఒక వ్యక్తి దిగజారిపోతుంటే ఆ వ్యక్తిని చెయ్యి పట్టి లేపేవాడు లేడు. అందుకే కుటుంబ వ్యవస్థలు ఏమైపోయాయి? ఇల్లంటే స్వర్గంగా ఉండాలి, కానీ ఇల్లంటే ఎలా మారిపోయింది? నరకంగా మారిపోయింది. స్వర్గముగా ఉండవలసిన ఇల్లు నరకంగా మారిపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో బలపరిచే కుటుంబాలు కనిపించటం లేదు. ఈరోజు ఒక జ్ఞాపకార్థ గుడికి వెళ్ళాను. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 12, 13, 14 సంవత్సరాల క్రితం నేను ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఫస్ట్ టైం నన్ను, కిరణ్ కుమార్ గారిని, నవీన్ని మీటింగ్కి పిలిచిన వ్యక్తి ఎవరంటే ఈరోజు ప్రభువునందు నిద్రించిన దైవజనుడు. అతని పేరు కేజే నతానియేల్ గారు. ప్రభువునందు నిద్రించారు. గత వారం ఆయన నిద్రించడం జరిగింది. ఆ రోజు వార్త అందింది. నేను వెళ్ళలేకపోయాను, కానీ ఈరోజు వెళ్ళాను. ఈరోజు నేను వెళ్ళి చూసింది ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆయన యవ్వన జీవితంలో ఆ కుటుంబ పరిస్థితి నేను బాగా చూచినోడిని. భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థలో ఆ కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగిన వాడిని. కానీ ఈరోజు నేను ఎంత సంతోషించానంటే 2 మగబిడ్డలు, ఒక కుమార్తె. కుమారుడు చక్కగా ఎదిగొచ్చాడు. ఇంకొక కుమారుడు కేరళలో ట్రైనింగ్ అవుతున్నాడు. కుమార్తె చక్కగా బైబిల్ తర్ఫీదు పొందుకొని జ్ఞానం పొంది దేవుని మాటలు ప్రకటిస్తుంది. నేను చూసినప్పుడు చిన్న పిల్లల వాళ్ళు ఈరోజు ఎదిగొచ్చారు. తండ్రి వయసు కూడా పెద్ద ఏమో కాదు, 50 సంవత్సరాలు పైబడి ఉంటుంది అంతే, 50+. చిన్న వయసులో నేను చూశాను. ఈ 13, 14 లేక 15 సంవత్సరాల వ్యవధిలో ఆ పిల్లల్లో అభివృద్ధి వచ్చింది. ఈరోజు వాళ్ళు నిలబడి వాళ్ళ తండ్రి కొరకు మాట్లాడుతుంటే నేను చాలా ఆనందపడ్డాను. తండ్రి కొరకు మాట్లాడుతున్నారు వాళ్ళు. మా డాడీ మమ్మల్ని అంటే తిడుతున్నప్పుడు తిట్టే సందర్భాన్ని చూసాం. తిడుతుంటేనే ఇంత ప్రేమ పొందుకున్నామంటే మనసు పెట్టండి, ఇంకా ప్రేమను సంపూర్ణంగా అందిస్తే మేము కూడా మా నాన్నతో చచ్చిపోయేవాళ్ళమేమో అంటున్నాడు పెద్ద కొడుకు. ఆ మాటలు కదిలించాయి. చిన్న కొడుకు వచ్చాడు, నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కుమార్తె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక దైవజనుని కుటుంబంలో ఆ దైవజనుడు లేడు. అంతకు పూర్వం పరిస్థితులు నాకు తెలుసు, సమస్యలు నాకు తెలుసు, ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను ఎరిగిన వాడిని. కానీ ఈరోజు ఆ కుటుంబంలో ఎదుగుదల చూడడానికి దేవుడు కృప చూపాడు. దైవజనాంగమా, ఎందుకు ఆ బిడ్డలు ఎదుగుదలలోకి వచ్చారు తెలుసా? ఆ తండ్రి తల్లి ఒకటయ్యారు కనుక బిడ్డలు ఏమయ్యారు? ఎదుగుదలలోకి వచ్చారు. ఆత్మీయ జీవితాల్లో మన కుటుంబాలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కుటుంబాలను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. మన కుటుంబాల వైపు మాటలలో ప్రేమను వ్యక్తపరచాలి. మారని భర్త లేడు, మారని భార్య లేదు, మారని పిల్లలు లేరు, మారని తల్లిదండ్రులు లేరు. నీ తల్లిదండ్రులు మారుతారు, నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది. కాకపోతే మారడానికి సమయం పట్టొచ్చు. ఓపిక, ఊరడించే, ఊతనిచ్చే, ధైర్యపరిచే మాటలే మన నోట ఉండాలి. పై మాటలు చదువుతా చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో 14వ వచనం. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి
చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. అబ్బా, ఏ మాట చూడండి. ధైర్యము చెడిన వారు ఉన్నారు, వారిని ఏం చేయాలి? ధైర్యపరచండి. ధైర్యము చెడిన వారు ఉన్నారు, వారిని ధైర్యపరచండి. బలహీనులైన వారు ఉన్నారు, వారికి ఏమివ్వండి? ఊతనీయుడి. ఆత్మీయ జీవితాలలో బలహీనతలు ఉంటాయి. మన కుటుంబాలు కూడా ఆత్మీయమైన కుటుంబాలేగా, మన కుటుంబ వ్యవస్థలు కూడా ఆత్మీయమైనటువంటి కుటుంబ వ్యవస్థలేగా. కనుక ఈ కుటుంబ వ్యవస్థలలో మన కుటుంబాల వైపు మనం కనుదృష్టి పెట్టాలి. కొంచెం మనసు పెట్టండి ప్లీజ్. కుటుంబంలో ఈరోజు మనం వినబోతున్న మాట ఏంటి తెలుసా? నీ భర్త బలహీనుడైతే భార్యగా నువ్వు ఎలా మాట్లాడాలి? నీ భార్య బలహీనురాలైతే భర్తగా నీవు ఎలా మాట్లాడాలి? ఒకవేళ నీ పిల్లలు బలహీనులైతే ఒక తల్లిదండ్రులుగా నీవు ఎట్లా మాట్లాడాలి? దైవ జనాంగమా, దైవ గ్రంథం ప్రతి కుటుంబాన్ని గురించి వివరించింది. ప్రతి కుటుంబాన్ని మన కళ్ళ ముందు పెట్టింది. ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యాకోబు చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం అనే పుస్తకంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 30వ అధ్యాయం ఒకసారి తెరిచి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి 2 వచనాలు. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు ఏం పడి అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము. కొంచెం మనసు పెట్టండి. మనం మామూలుగా చదివేస్తాం కదా, అక్కడ పదం మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యాకోబుతో ఆగిపోయి నాకు గర్భఫలమిమ్ము. ఏమండి, వినాలి. భార్య ఎవరితో మాట్లాడుతుంది? గట్టి చెప్పాలి. భర్తతో. ఏమని? నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడలా ఏమైపోతాను? చచ్చేదనను, నేను చచ్చిపోతాను. నాకు గర్భఫలం ఇస్తావా, లేకపోతే నేను చచ్చిపోతాను. కోపంతో మాట్లాడుతున్న సందర్భం అది. ఇప్పుడు యాకోబు గారు ఎలా మాట్లాడుతున్నాడట? నెక్స్ట్ వచ్చినాం. యాకోబు కోపము రాహేలు మీద రగులు. యాకోబు కోపము రాహేలు మీద రగులు. అమ్మా, మనసు పెట్టాలి. ఇప్పుడు భార్యకి భర్త మీద ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. భర్త కూడా భార్య మీద ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఏం ప్రదర్శించబడుతుంది? కోపం. అమ్మా ప్లీజ్ మనసు ఎలా పెట్టండి. ఇది మన కుటుంబాలు కట్టుకునే సమయం. ఇది మన కుటుంబాలు నిలబెట్టుకునే సమయం. ఇప్పుడు యాకోబు కాస్త పాత్ర వహించి ఉంటే అక్కడ సమస్యల వలయంగా మార్చబడేది కాదేమో. ఇప్పుడు భార్య వచ్చి అంటుంది, నాకు బిడ్డల్ని, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు యాకోబు గారికి కూడా ఏమొచ్చింది? కోపమే. రాహేలు గారికి కూడా ఏముంది? కోపమే. ఏమనుకోకండి, కోపము ద్వారా వచ్చేది ఏంటి? పాపం. అందుకే కోపపడుడి కానీ పాపము అంటే కోపానికి లింక్ ఏముంది? పాపం. కోపపడండి, కోపం రావాలి, క్షమించాలి, కోపం రావాలి. కానీ కోపం వెనకాల ఏముండాలి? ఏముంటుందో తెలుసా? పాపం ఉంటుంది. కోపము శృతి మించకూడదు. ఉదాహరణకి కోపం ఉంది ఎవరికి? కయ్యని గారికి. అది శృతి మించింది, తమ్ముణ్ణి చంపే స్థాయికి వెళ్ళింది. కోపము శృతి మించింది, యోసేపును చంపేయాలి అనే స్థాయికి వెళ్ళింది. కోపము మన కుటుంబాలలో పాపముగా మారకూడదు. కోపం ఉండాలి. బెత్తం వాడనేటువంటి తండ్రి కుమారునికి విరోధి. బెత్తం వాడకపోతే తండ్రి అట, కొడుకెవరట? విరోధి అట. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట చెప్పండి? జ్ఞానము గలవాడవుతాడట. శిక్షించాలి, శిక్షణ ఉండాలి. శృతి మించిన పరిస్థితులు రాకూడదు. ఇప్పుడు మీరు యాకోబు పాత్ర మీరు చూడగలిగితే పోటీగా కన్నారండి. పోటీగా
నువ్వు నాకు ఇవ్వవా, లేకపోతే ఇలా చేయి. ఇప్పుడు భార్యగా భర్తను ఆదరించే మాటలు అక్కడ లేవు, భర్తగా భార్యను ఆదరించే మాటలు కూడా లేవు. నిజానికి రాహేలంటే చాలా ప్రేమ యాకోబుకి, రాహేలంటే చాలా పిచ్చి యాకోబుకి, రాహేలంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం యాకోబుకి. మనసు పెట్టండి ప్లీజ్. కానీ అక్కడ వారి మధ్య ఏర్పడింది ఏంటో తెలుసా? ఏం ఏర్పడిందో తెలుసా? ప్రేమలు కుదువైపోయాయి. ఒకరినొకరు ఊతనిచ్చుకునే మాటలు లేవు, ఒకరినొకరు ఊరడించుకునే మాటలు లేవు. దైవ జనాంగమా, మన కుటుంబంలో కనిపించవలసింది ఏంటో తెలుసా? ఒకరికొకరు ఊతనిచ్చుకునే మాటలు, ఆదరించుకునే మాటలు. అందుకే ఏమంటున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు, ఒకరికొకడు ఆదరించుకునుడి, ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగ చేసుకోండి. మళ్ళీ రిపీట్ అగైన్. ఒకరికొకడు ఏం చేయాలట? ఆదరించుకోండి. ఒకరికొకడు ఏం చేయాలి? క్షమాభివృద్ధి తెచ్చుకోవాలి. ఎట్లాగునా? ఊతనిచ్చుడు ద్వారా, బలపరచడం ద్వారా. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు చూడండి, భర్త భార్య పాత్ర కనిపిస్తుంది. ఈ పాత్రలో అమ్మ మనసు పెట్టాలి, ఈ పాత్రలో మళ్ళీ మనసు పెట్టండి. ఇప్పుడు యాకోబు దగ్గర కనబడేది ఏంటి చెప్పండి? ఏం కనపడుతుంది? కోపమే. రాహేలు దగ్గర కూడా ఏం కనపడుతుంది? కోపమే. అంటే ఒకరికొకరు ఏమి లేదు, బలపరుచుకునే మాటలు వారి మధ్య లేవు, ఆదరించుకునే మాటలు వారి మధ్య లేవు, ప్రేమను పంచుకునే మాటలు వారి మధ్య లేవు, ఆప్యాయతలు పంచుకునే మాటలు వారి మధ్య లేవు, అనురాగాన్ని పంచుకునే మాటలు లేవు. కుటుంబాలు పాడవడానికి ప్రధానమైన కారణాలు ఇవే. భార్యగా నీవున్నావా? నీ భర్తతో ఎప్పుడు మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడడం ప్రారంభించు తల్లి. ఎందుకంటే నీ భర్తను సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? నీదే. నీ పిల్లల యొక్క శ్రమలను భరించవలసిన బాధ్యత ఎవరిది? నీదే. సంరక్షణ, భరించటం, ఒకరినొకరు ఏం చేయడం, చేర్చుకోవడం, ఒకరినొకరు ఆదరించడం నీదే బాధ్యత. చెదిరిపోయేటట్టు చేయకు. నీ పిల్లలు చెదిరిపోయేటట్టు, నీ భర్త చెదిరిపోయేటట్టు, నీ కుటుంబము పాడేటట్టు ప్రయత్నం చేయకు. వారు సుఖముగా ఉండాలని ఆలోచిస్తున్నావా? మొదటి ఈరోజు మనం వింటున్న మాట ఏంటో తెలుసా? మన కుటుంబాలలో బలహీనులకు ఊతనిచ్చుట. చెప్పాలి, మన కుటుంబాలలో బలహీనులకు ఏమివ్వాలి? ఊతనివ్వాలి. ఈ రెండు సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. యోబు గారి భార్య యోబు గారిని ఏమంది? నువ్వు ఈ శ్రమలు అనుభవించడం కంటే నువ్వేమైపో, చచ్చిపో. ఇప్పుడు యాకోబు గారిని, రాహేలు గారిని మీకు జ్ఞాపకం చేశాను. నేను చచ్చిపోతాను, నాకు బిడ్డలు లేకపోతాను ఏమంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఆయన ఏమంటున్నాడు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా ఇతడు కూడా కోపంగా అంటున్నాడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? ఏమండి, నేనేమన్నా ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా ప్రతిగా నిలబడ్డానా? నీకు గర్భఫలం ఇచ్చేది ఎవరో? దేవుడు. ఆ దేవునికి నేనేమన్నా ప్రతిగా ఉన్నానా? అంటే ఇద్దరి మధ్య ఏం పెరిగింది? ఇప్పుడు చెప్పాలి, సమస్య పెరిగింది. ఒకరికొకరు ఏ మాటలు లేవు, ఊతనిచ్చుకునే మాటలు లేవు, సపోర్ట్ చేసుకునే మాటలు లేవు. ఒక దైవజనుడు మొన్న చాలా పెద్ద ప్రమాదం తప్పింది. విఎస్సి ప్రసాద్ అయ్య గారు, మీకు తెలుసు, మనకు కూడా ఆత్మీయ స్నేహితులు. ఆయన కారులో ప్రయాణం చేసి రాజమండ్రిలో తన కుమార్తెను ఆ రోజు అన్నాడట, ఈరోజు మన ఇద్దరం కలిసి బయటకు వెళదాం, కొన్ని పనులు చూసుకొద్దామని అంటే, డాడీ నేను రాను డాడీ అందట. లేదు నువ్వు రా అని చెప్పని బలవంతంగా కారు ఎక్కించుకొని రాజమండ్రి అంతా తీసుకెళ్ళి పనులు చేసుకొని ఈ ఉమెన్స్ కాలేజ్ రూట్లో వెళుతుండగా కళ్ళ ముందే పెద్ద ఎలక్ట్రికల్ పోలు ఇలా ఊగుతూ కనపడిందట. అందరూ అలా క్షణాలు చూస్తుండగానే పెద్ద ఎలక్ట్రికల్ వైర్లు, పెద్ద వైర్లు
అది అలా ఫోల్ అలాగ పడిపోతుంటే ఆ కారు నెమ్మదిగా సైడ్ కట్ చేస్తే వెనక ఆ ఫోలుకు చివర ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి రాడ్డు కారు మీద పడి, వైర్లు దాని మీద పడి, టైర్ గుచ్చిపోయి, టైర్ వేలిపోయి, దానికి కరెంటు కూడా ఉంది. అసలు మనుషులు ఇద్దరు కూడా పోవలసిన ప్రమాదం. టీవీలలో మారుమోగిపోయినాయి, పేపర్లు వచ్చేసాయి, రాజమండ్రి అంతా మారుమోగిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళగానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకి. నా కూతురు రానందండి, నేనే ఒక్కతే కూతురు ఆయనకి, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కూతురు. ఆ మాటను మాట్లాడుతూ, డాడీ నేను వద్దులే డాడీ అంది, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను, నా కూతురిని చంపేశానేమో అనుకున్నానండి, నా కూతురికి లేదేమో అనుకున్నానండి. మాట్లాడుతున్నాడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాం? కష్టంలో ఉన్నాడు ఆయన. ఏం చేయడానికి? ఆదరించటానికి, ధైర్యపరచడానికి. దేవుని కృప మీకు తోడే ఉందండి. అన్నం పోయి బాగా జరిగింది, నీకు అందుకే ఇలాగ జరగాల అన్నాను అనుకోండి, అక్కడ వేసేయండి, నన్ను అక్కడ వేసేయడండి. ఒకరు కష్టంలో ఉన్నప్పుడు చేతనైతే ఆదరణ కలిగిన మాటలే పలకాల. ఒకవేళ నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయా? లేని కుటుంబాలు ఎక్కడున్నాయి? మీకు తెలుసా, సంసారాన్ని చాలామంది సాగరంతో పోల్చారు. సాగరం అంటే సముద్రం. అది ఎంత లోతుందో ఎవరికి తెలుసు? అందుకే చాలా కుటుంబాలు గుప్పెటలో ఇలా పెట్టుంటాయి. ఒక్కసారి పక్కగా తీసుకెళ్ళి ఏ స్త్రీనైనా ఏ పురుషుడినైనా అడిగి చూడు, సుఖాల కంటే కష్టాలు చెప్తాడు. ఏడుస్తాడు, కన్నీరు పెట్టుకుంటాడు, కన్నీరు పెట్టుకుంటుంది. కుటుంబాలంటే ఇవే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, భర్తగా భార్యగా నీ కుటుంబ పరిస్థితుల నడుమ మనము ఊతనివ్వాలి, ఊరడించాలి, ప్రేమను పంచుకునే మాటలు పలుకోవాలి. దారి తప్పుతున్న మన బిడ్డల వైపు, గురి తప్పుతున్న మన కుటుంబాల వైపు బ్రతిమలాడో, ప్రేమించో, శిక్షించో, భయపెట్టో, లేకపోతే ఇంకా నీ ప్రేమను పంచో, మొత్తానికి నువ్వు సంరక్షించుకునే బాధ్యత నీ మీద, నా మీద దేవుడు ఉంచాడు. అందుకే బలహీనులకు ఏమివుడి? ఓతనీయుడే. మీకు జ్ఞాపకం చేశాను, యోబు భార్యని జ్ఞాపకం చేశాను. అక్కడ ఊతనిచ్చుకునే మాటలు ఎక్కడ కూడా లేవు, ఊరడించే మాటలు లేవు, ధైర్యపరిచే మాటలు లేవు. యాకోబు గురించి చూపించాను, రాహేలు గురించి చూపించాను, అక్కడ కూడా ఆదరించే మాటలు లేవు. ఇప్పుడు మరొక కుటుంబాన్ని చూపిస్తాను. తెరవండి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది చూడండి. మనం గత కాలంలో కూడా ఈ చరిత్ర మనం విన్నాం. మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయము దయచేసి 7వ వచనం చదువుదాం. 7వ వచనం, 8వ వచనం చదువుదాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? అమ్మా ప్లీజ్ చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కూడా సంతాన ప్రాబ్లమే, ఇక్కడ కూడా సంతాన ప్రాబ్లమే. ఇప్పుడు కానీ ఇక్కడ భర్త కనిపిస్తున్నాడు, భార్య కనబడుతుంది. ఇక్కడ భర్త భార్య ఈ అనుబంధంలో భార్య ఏడుస్తుంది, భోజనం మానేసింది. భర్త పలుకుతున్న మాటలు చూడండి, మళ్ళా చదువుదాం, 8వ వచనం. ఎల్కానా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఏమండి, మాటలు చూడండి ఒకసారి, మాటలు చూడండి. ఇది ఒకరోజు పలుకుతున్న మాట కాదు, ఒకరోజు పలుకుతున్న మాట కాదు, ఒక క్షణం పలుకుతున్న మాటలు కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎల్కానా నోట ఏ మాట వస్తుందో తెలుసా?
కన్నీళ్లతో దుఃఖముతో నలిగిపోయిన భార్య తన కళ్ళ ముందు కనబడితే, వేదనతో ఉన్న భార్య తన కళ్ళ ముందు కనబడితే, నిట్టూర్పుతో, ఇంకా చెప్పాలంటే భయంకరమైన మనోవేదనతో భార్య కనబడుతుంటే, ఆ భార్యతో ఇతను మాట్లాడుతున్న మాట, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నువ్వెందుకు మనోదుఃఖంతో ఉన్నావు? ఆ మాటలు చూడండి. బలహీనురాలైపోయిన తన భార్యకు ఏమిస్తున్నాడు? భరోసా, సపోర్ట్ ఇస్తున్నాడు. నీ భర్తకు ఇలాంటి సపోర్టు నీవు ఇవ్వగలవా? నీ బిడ్డలకు ఇలాంటి సపోర్టు నీవు ఇవ్వగలవా? నీ కుటుంబానికి ఇలాంటి సపోర్టు నీవు ఇవ్వగలవా? నీకెందుకండి, నేనున్నాను కదా, నేనున్నాను కదా, అరే బాబు నీకెందుకురా, నేనున్నాను కదా. సపోర్ట్, ఆదరణ, ఆధారం. అతని మాటలు చూడండి, ఈ మాట మళ్ళీ చదువుదాం చూడండి. 8వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రేమ అనురాగం చూడండి అక్కడ. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. పిల్లలు లేరని బాధపడతావు ఎందుకు? ఎంత ఆదరణ అండి అన్నకి, ఎంత ఆదరణ. ఆ కింద మాట చూడండి, ఆ మాట, కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆమండి వినాలి. ఏమో చెప్పాను కాదు, చెప్పుచూ వచ్చాను. ఎప్పటిదాకా? 7వ వచనం చదువుదాం. 7వ వచనం చదువుతాం. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా, ఏటేటా వెళుతుంది మందిరానికి, ఏటేటా వెళుతుంది, ఏటేటా మందిరంలోకి వెళుతుంది, ఏటేటా ఏడుస్తుంది, ఏటేటా కన్నీళ్లు గారుస్తుంది. దేవుని సన్నిధి విడిచిపెట్టడం లేదు, దేవుని సన్నిధి దూరంగా ఉండలేకపోయింది. ఆ ఏటాట వెళుతున్న మనోదుఃఖముతో, విచారముతో, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ లోటు ఉంది, నా పరిస్థితి ఇది అని చెప్పుకునే సందర్భాలు ఏర్పడుతున్నప్పుడు భర్త నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో 10 మంది కుమారుల కంటే నేను నీకెక్కువ కానా. కొడుకు లేడనుకుంటావేంటి? 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత ప్రేమ పంచి ఉంటాడు తన భార్య మీద, ఎంత ప్రేమ పంచి ఉంటుంది ఆ భర్త మీద. ఆ మాట ఆ భర్త పలికాడు అంటే ఈమె ఎంత విధేయురాలైతే ఆ మాట పలికాడో కదూ. ఆలోచించండి. ఆ కుటుంబంలో ఆ మాట వచ్చిందంటే ఎంత ప్రేమ అనురాగాలు ఆ ఇంట్లో ఉన్నాయో ఆలోచించండి. అమ్మా, ఈ రాత్రి మనం వింటున్న మాట ఏంటో తెలుసా? నీకు కుటుంబాలు ఉన్నాయి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కూతురు, నీ కొడుకు, అమ్మా బలహీనలైపోతున్నారు. లోకాన్ని బట్టో, పాపాన్ని బట్టో, శ్రమని బట్టో, కష్టాన్ని బట్టో నీ వాళ్ళు నీకు దూరం అవుతున్నారు. ఎందుకు? ఈ 6 దినాలు తెలుసా? మన కుటుంబాలు కట్టబడాలి, మనము ఆత్మీయంగా నిలబడాలి. సంఘములో బలహీనులైన వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో బలహీనులైన వాళ్ళు ఉన్నారు, గృహాలలో బలహీనులైన వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో బలహీనులైన వాళ్ళు ఉన్నారు. మనము బలపరచబడాలి. కొన్నిసార్లు మనకి ఎవరు ఉండరు, ఒంటరిగా అయిపోతాం. దిక్కెవరుండరు. మన జీవితంలో మన శ్రమలకు, మన కష్టాలకు దూరముగా మన బ్రతుకులు మారిపోతూ ఉంటాయి. భక్తుడు పాడుకుంటున్నాడు కదా, అమ్మ నాన్న దూరమైనా
ఆప్తులంతా వెలివేసిన. కన్నీళ్ళు, వేదన, నిట్టూర్పు, భయానకమైన పరిస్థితులు, ఈ సంసారం ఇంతే, ఈ బిడ్డలు ఇంతే, కుటుంబం ఇంతే, జీవితం ఇంతే, ఇంతేనా, నా బ్రతుకింతేనా, కన్నీళ్ళమయంతో సుఖాలు లేక, సంతోషాలు లేక, కనీసపు ఆనందాలు పంచుకునే వ్యక్తులు లేక నలిగిపోతున్న మన పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ తోటోళ్ళు బలహీనరాలు అయిపోయారు, నీ భర్త బలహీనుడైపోయాడు, నీ భార్య బలహీనరాలు అయిపోయింది, నీ పిల్లలు బలహీనలు అయిపోయారు. అమ్మా, ఉన్నంత వరకే బంధాలు, ఉన్నంత వరకే ఆప్తులు, ఉన్నంత వరకే. ఒక్క క్షణము నువ్వు కళ్ళు మూసావా, ఆ తర్వాత నీకేం జరిగిన ప్రయోజనమేమీ లేదు. నీకు అవకాశం ఉన్నంత వరకే. మరొక తరుణం నీకు కాకుండా, నీ భర్తను నువ్వు పోగొట్టుకోకుండా, నీ భార్యను నువ్వు పోగొట్టుకోకుండా, నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఆత్మీయతను పంచుకోగలవా? ఒకవేళ నీకు భర్త అభ్యంతరంగా ఉన్నాడా, భార్య అభ్యంతరంగా ఉందా, పిల్లలు అభ్యంతరంగా ఉన్నారా, నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారో? నువ్వు కాకపోతే ఎవరు భరిస్తారో? నీ బిడ్డల కొరకు నువ్వు కాకపోతే ఎవరు భరిస్తారో? ఊతనిచ్చుడంటే భరించటం, ఊతనిచ్చుడంటే సంరక్షించటం, ఊతనిచ్చడం అంటే చేర్చుకోవడం, ఊతనిచ్చడం అంటే ఆదరించటం. ఈరోజు నువ్వే కుటుంబానికి ఆదరణగా లేకపోతే, నువ్వే సంఘానికి ఆదరణ కాకపోతే, నువ్వే నీ కుటుంబానికి సంరక్షణగా లేకపోతే ఎవరమ్మా నీ కుటుంబానికి వచ్చి సంరక్షించేవాళ్ళు? ఈ రాత్రి నీకు జ్ఞాపకం చేస్తున్నాను, చచ్చిపో అనే భార్య, చచ్చిపోతాను అనే భార్య, నేనేమన్నా ప్రతిగా ఉన్నానా అని చెప్పే భర్త, మనసు పెట్టండి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో నుంచి మూడవ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఎల్కానా, హన్నా. ఎల్కానా అంటున్నాడమ్మా, నువ్వెందుకు అలాగున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీకు మనోవిచారం, ఎందుకు నువ్వు భోజనం మానేశావు? క్షమించండి, ఇప్పుడైనా మనం అడిగామా, ఏమండి భోజనం తిన్నారా, భోజనం తిన్నారా, కాఫీ కావాలా, నీకేమన్నా కావాలా, భార్యను అడగగలిగావా, భర్తను అడగగలిగావా, నీ బిడ్డలు తిన్నారో లేదో చూసావా, నీ కుటుంబంలో నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు వాళ్ళు ఉన్నారో తిన్నారో లేదో చూచావా? చూడకే, పట్టించుకోకే మన కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్లీజ్ పట్టించుకో, భర్తను పట్టించుకో, భార్యను పట్టించుకో, బిడ్డలను పట్టించుకో, ఊతని చేరది సంరక్షించు, భరించు. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం ఎవడు భరిస్తాడండి? దేవుడు కట్టిన ఇల్లది, అది నువ్వే భరించాలి, అది నువ్వు భరించాలి. ఆ భరింపులో వారిని సంరక్షించాలి. ముగిస్తున్నాను. ఎల్కానా పలికిన మాటలు చూడండి, ఎంత ధైర్యం ఇస్తున్నాయో. ఎవరికి? భార్యకి. ఏమంటున్నాడు? ఎందుకు భోజనం మానేశావు, ఎందుకు అలా మనోవిచారంగా ఉన్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? నీకు 10 మంది కొడుకులుగా అంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ భార్యకు ఆ భర్త కొడుకులా ప్రేమిస్తాడన్నమాట, తల్లిలా చూసుకుంటాడన్నమాట, తండ్రి లాంటి ప్రేమను అందిస్తాడన్నమాట. ఈరోజు నీ కుటుంబాలలో నీ ప్రేమను గత ఆదివారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. మన కుటుంబాలలో మన ప్రేమలు, సంఘములో మన ప్రేమలు, సహోదరత్వంలో మన ప్రేమలు ఎదుటివాడు ఉన్నట్టుగా నువ్వు ఉండడం కాదు, ఎదుటివాడే నిన్ను చూసి మారిపోయేటట్టుగా నేను మార్చబడుదును గాక. అదండి భక్తి అంటే మనమే మారాలా.
ఎదుటోడు మారాలి కాదు, నేను మారితే నన్ను అవమానం చేసినోడో, నా మీద కోపగించుకున్నవాడో, నన్ను దూషించినోడో నన్ను చూసే వాడు మారిపోవునుగాక. గుర్తుపెట్టుకోండి, 6 దినాలు ఒక్కొక్క పాఠాన్ని వింటాం. ఈ రాత్రి విన్న పాఠం కుటుంబాలలో బలహీనులైన వారికి ఊతనిచ్చుట. చెప్పండి చెప్పండి చెప్పండి. కుటుంబాలలో బలహీనులైన వారికి ఏమిచ్చుట? భార్య బలహీనురాలైతే భర్త ఏమివ్వాలి? ధైర్యపరచాలి, సంరక్షించాలి, కాపాడుకోవాలి. అమ్మా ఖాళీగా ఉండో, పని పాట లేకో కాదండి. దేవుడు మనసులో పెట్టిన ఆలోచన సంఘక్షేమాభివృద్ధి కూడికలు, 6 దినాల సంఘక్షేమాభివృద్ధి కూడికలు. ఎవరిని ఆకర్షించుకుంటాడు నాకు తెలియదు. పెందలకడ వస్తావా, సిద్ధపడతావా, మందులోకి వచ్చావా, మోకరించు. పిల్లలు వచ్చారండి, నేను చాలా ఆనందపడిపోయాను. రాగానే మోకాళ్ళు వేశారు, 2 చేతులు జోడించారు, ప్రార్థన చేశారు. వచ్చేసరికి బిడ్డలు సర్దుతున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి ఉంది. ఇంకా ఆ పిల్లల్ని మీరు ప్రోత్సహించండి, భర్తను ప్రోత్సహించండి, భార్యను ప్రోత్సహించండి, తోటివారిని ప్రోత్సహించండి. బలహీనులై దూరంగా బ్రతుకుతున్న వారి కొరకు చెప్పండి, వారిని సిద్ధపరచండి, దేవునికి దగ్గర కావడానికి సిద్ధపరచండి. మన దినాలు చాలా తక్కువ. ఎవరు ఎప్పుడు ఎలాగుంటారో ఎవరికి తెలియదు. అందుకే నీ కుటుంబములో సమాధానమే ఉండునుగాక, సంఘములో సమాధానమే ఉండుగాక. మర్చిపోకండి, ప్రార్థించండి, ఏకీభవించండి. మనం ఒకరొకరు సహాయపడుకుందాం. మొదట మన కుటుంబాన్ని కట్టుకోకపోతే, మన భర్తను మనం కాపాడుకోకపోతే, మన బిడ్డను మనం కాపాడుకోకపోతే, మన భార్యను మనం కాపాడుకోకపోతే మనకి ఎవరి దిక్కు? ఎవరి దిక్కు? సిద్ధపడదాం. అలాగే ఒక్క నిమిషం తరలు వంచి, ఒక్క నిమిషం అలాగే ఒక ప్రార్థన చేస్తారు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ రాత్రి మా కుటుంబాలను నిమిత్తం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా కుటుంబాలను కట్టుకొని, మా సంఘాన్ని మేము కాపాడుకొని, మా భక్తి జీవితాన్ని మేము నిలబెట్టుకొని, నీవు మరలా పిలిచినప్పుడు నీ ఎదుట యథార్థవంతులుగా నిలబడే శక్తిని మాకు దయచేయండి. ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఒక్క మాట ప్రపంచాన్ని సృష్టించింది, నీ ఒక్క మాట ప్రపంచాన్ని నడిపిస్తుంది, నీ ఒక్క మాట ప్రపంచానికి తీర్పునిస్తుంది. ఆ ఒక్క మాట మా హృదయంలో నాటుకునే భాగ్యము ఈ దినము దయచేయండి. ఎంతమంది మాటలు వినారో వారి హృదయంలో నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ప్రభువా నీ కృపతో బిడ్డలందరికీ, మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు. ఈ వాక్యము చేత మా హృదయాలను, మా జీవితాలను మలచుకునే భాగ్యం మాకు దయచేయండి. వేషధారణ భక్తి మాలోంచి తొలగించండి. నీకిష్టమైనటువంటి జీవితమును ప్రదర్శించడానికి ఇకనైనా మా జీవితానికి కృప చూపించండి. ఈ సమయంలో ఎంతమంది సమయాన్ని వెచ్చించి నీ సన్నిధిలో కూడారో, ఎవరికి చెప్పుకోలేని బాధలతో నీ వైపు ప్రభువా చేతులు చాచుచున్నారో, వారి మనోవేదన మీకు తెలుసు, మా మనోవేదన మీకు తెలుసు. మా అక్కర్లను తీర్చే దేవా నీకు వందనాలు. మా హృదయాంత్రీంద్రములను ఎరిగిన దేవా నీకు వందనాలు. నీకు ఇష్టమైతే బలపరచండి. 7 దినాలు నీ దాసునికి మీరు అనుగ్రహించినటువంటి వాక్శక్తి చేత అనేక ఆత్మలు పట్టబడడానికి సహాయం చేయండి. ఎంతమంది ఈ మాటలు వినలేకపోయారో తండ్రి, మేము మా ఇండ్లకు వెళ్ళి ఈ రాత్రి జరిగిన ఈ వర్తమానాన్ని వారికి అందించి తోడుకొని వచ్చేటువంటి ధన్యత మాకు దయచేయండి. బలహీనపడిన ప్రతి ఒక్కరిని బలపరచడానికి నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ దినమందు నిన్నే వాక్యం విన్నామని బలహీనతలో గృహాల్లో ఉండిపోయిన బిడ్డలను తోడుకొని రావడానికి నీ కృపను దయచేయండి. ఊతమిచ్చే మనసు మా అందరికీ అనుగ్రహించండి. ప్రభువా ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను కరుణించండి, కనికరించండి.
మరొక సమయం వారు నీ సన్నిధిలో గడిపే ధన్యత దయచేయండి. మా జీవితంలో ఏది పోగొట్టుకున్నామో దానిని మేము తెలుసుకొని సంపాదించుకునే భాగ్యమును దయచేయమని, వర్తమానం అందించిన నీ దాసుడు ఏ ఏ స్థలాలకు వెళ్ళి ఎక్కడెక్కడ నీ మాటలను పంచుచూ ఉన్నారు ఆ స్థలమంతటి పైన మీ ఆత్మకాంతిని నిలిపి అనేక ఆత్మలు పట్టబడే భాగ్యమును దయచేయండి. మీ తరపున మేము పరిగెడుచూ ఉంటుండగా పరుగులో ఓడిపోకుండా విజయము సాధించే వరకు పౌలు చెప్పినట్లు సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు అన్నాడు. మా వంతు మేమేమి చేయగలము ఆ పని సంఘము కొరకు, కుటుంబము కొరకు, సమాజము కొరకు ప్రభువా మేము చేసి మా యొక్క తనువును చాలించుకునే భాగ్యమును దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, 7 దినాలు మీ సన్నిధిలో ఆశీర్వాదకరముగా బిడ్డలకు ఆహారం అందించమని, నీ కృపతో ఆశీర్వదించమని, ఈ దినమందు మీరు అందించిన మంచి ఆహారముకై స్తోత్రాలు తెలియజేస్తూ మనములు ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.